తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనంని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది, వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గవర్నర్ గారి ప్రసంగానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తామని అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం రావాలి, ప్రజల మనోగతాన్ని ఆదరించే విధంగా, అభిమానించే విధంగా రాష్ట్రంలో పరిపాలన సాగించాలని చెప్పేసి మరి 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చాలా వడివడిగా ముందు సాగుతూ ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యంగా విద్యార్థులు గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు వారి పాలనలో, అంతకుముందు ఉద్యమ సమయంలో విద్యార్థులు కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే వారి చదువులన్నీ పక్కబెట్టి యూనివర్సిటీలలో పాలమూరు, గాంధీ, మన కాకతీయ, ఉస్మానియా అన్ని యూనివర్సిటీలలో విద్యార్థులు, ముఖ్యంగా గిరిజన విద్యార్థులు అధ్యక్ష, వారి ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే ఉన్నా కానీ వారు యూనివర్సిటీలలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అనే ఒక ఉద్దేశంతో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. మరి అలాంటి ప్రాణత్యాగాల మీద చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణలో 10 సంవత్సరాల్లో అధ్యక్ష మరి ప్రజల గుండెల్లో గాయాలని మిగిలించిన అధ్యక్ష. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా, ప్రజల మనోగతాన్ని విస్మరించే విధంగా 10 సంవత్సరాల్లో ప్రజా గొంతుకల్ని నొక్కేసి, అదేవిధంగా ప్రశ్నించే వారిని తొక్కిపెట్టే ఒక పరిపాలన మన రాష్ట్రంలో చూసిన అధ్యక్ష. ఒక నమ్మక ద్రోహానికి చిరునామా గత 10 సంవత్సరాల పాలన అధ్యక్ష. విద్యార్థులు, ఏకోపాధ్యాయ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి పాఠశాలల్ని విస్మరించి విద్యార్థుల్ని విస్మరించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా మరి పక్కన పెట్టి పరీక్షల పేరు మీద అన్ని లీకేజీలు, అదేవిధంగా మరి నోటిఫికేషన్లు వేసినట్టు వేసి కోర్టులలో వివాదాలు, ఆ విధంగా 10-15 సంవత్సరాల యువత నిర్వీర్యమైంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి మరి సారథ్యంలో విద్యార్థులు మళ్ళీ ఉద్యోగాల వైపు, మళ్ళీ పరీక్షల వైపు మరి దారి చూపించే విధంగా మరి అనతి కాలంలోనే 56,000 ఉద్యోగాలు మరి ఈ రాష్ట్ర తెలంగాణ యువతకు కల్పించిన అధ్యక్ష. అదేవిధంగా 56,000. అదేవిధంగా అధ్యక్ష, యువతకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, అన్ని కులాల, అన్ని మతాల విద్యార్థులు
మరి 3,000కు దగ్గరగా విద్యార్థులందరినీ ఒకే ఐడియాలజీతోని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తోని తెలంగాణ పోరాట స్ఫూర్తితోని వారికి విద్యను అందించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టారు అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఐటీఐలు అనేది మూతపడ్డాయి అధ్యక్ష. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక నైపుణ్యత కేంద్రాలు మొత్తం మూతపడ్డాయి అధ్యక్ష. వాటిని ఆధునీకరించి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష గతంలో కేవలం రైతు బంధు అని చెప్పేసి మిగతా మరి పనిముట్ల సబ్సిడీలు కావచ్చు, మిగతా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కావచ్చు, వివిధ రకాల సబ్సిడీలన్నీ తొలగించి కేవలం ప్రచార ఆర్భాటం కోసం వారు రైతు బంధు అనే ఒకటి ప్రవేశపెట్టిన అధ్యక్ష. రైతు రుణమాఫీ ₹1,00,000 చేస్తామని చెప్పేసి మరి గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 కోట్లు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే సుమారు 22,000 కోట్లు 25 లక్షల మందికి రైతులకు రైతు రుణమాఫీ విముక్తి చేసింది అధ్యక్ష. అయినా కానీ ఆ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయట్లేదు, హామీలను విస్మరిస్తుందని చెప్పి మాట్లాడుతుంది అధ్యక్ష. రైతాంగానికి వారు ఇచ్చిన 10 సంవత్సరాల్లో 17,000 కోట్లు, మేము ఇచ్చిన సంవత్సరంలో 22,000 కోట్లు, మరి ఆ వ్యత్యాసం వారికి కనబడట్లేదా అని చెప్పి అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు మరి కేవలం 10 సంవత్సరాలు గత 70 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు ఏది చెక్కు చెదరలేదు అధ్యక్ష. కేవలం మరి 10 సంవత్సరాల్లోనే మరి కాలంలో గర్భంలో కలిసిపోయే విధంగా కాళేశ్వరం ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుందంటే అధ్యక్ష. నీళ్లు వ్యవసాయానికి ఇబ్బందికరంగా మారిందంటే అధ్యక్ష. ఆ పాపం గత ప్రభుత్వానికి కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఆ రోజు కాళేశ్వరం మరి నాణ్యత మరి దాన్ని లోపం లేకుండా ఉండుంటే ఈరోజు తెలంగాణ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయ్యేది అధ్యక్ష. గతంలో కూడా వారు ఇచ్చింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, మిడ్ మానేర్, లోవర్ మిడ్ మన ఎల్ఎండి నీళ్లు అధ్యక్ష. కాళేశ్వరం కేవలం 160 టీఎంసీలు మాత్రమే వారు లిఫ్ట్ చేసిన అధ్యక్ష మేడిగడ్డలో. అందులో నుంచి 30 నుంచి 40 టీఎంసీల వాటర్ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వదిలేసుకుంటూ పోయారు. కానీ న్యాచురల్గా వచ్చిన నీళ్లతో వర్షాలతో వచ్చిన చెరువులు నిండిన నీళ్లను కూడా మేము కాళేశ్వరం నుంచే ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. ఏదేమైనా కానీ దాన్ని కూడా అధిగమించడం కోసం మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు అధ్యక్ష. అన్ని జిల్లాలకు నీళ్లు సాగునీటికి తాగునీటికి అందించే కార్యక్రమం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీళ్ల కోసం ఉద్యమాలు చేస్తే మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారు అధ్యక్ష. అది గత ప్రభుత్వం చేసిన పాపమే శాపమే అని చెప్పేసి అధ్యక్ష చెప్తున్న అధ్యక్ష. అదేవిధంగా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఒక మంచి టైటిల్ని వాడిన అధ్యక్ష. ప్రజలు నిజంగానే బంగారు తెలంగాణ అంటే మురిసిపోయారు అధ్యక్ష. ఆ బంగారు తెలంగాణలో ఒక అప్పుల తెలంగాణగా, మళ్ళీ ఆత్మహత్యల తెలంగాణగా, అదేవిధంగా మరి నేరాల ఘోరాల తెలంగాణగా మార్చిన సంగతి కూడా మనం చూసిన అధ్యక్ష. ఈరోజు ప్రజాప్రభుత్వం తెలంగాణలో మరి ప్రజల కష్టాలకు తోడుగా ప్రభుత్వం ముఖ్యంగా మహిళల్ని బలోపేతం చేసే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుంది అధ్యక్ష. మహిళలకు వారు ఆ రోజు డ్వాక్రా గ్రూపులకు అదేవిధంగా మహిళా సాధికారతకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మహిళల్ని బలోపేతం చేస్తేనే తెలంగాణ బలంగా మారుతుందని చెప్పేసి ఆర్థికంగా
స్థిరత సాధించవచ్చని చెప్పేసి మరి మహిళలకు దాదాపు 21,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు వారికి కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలతోని ఇందిరా శక్తి క్యాంటీన్లు, అదేవిధంగా వారితో స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కుట్టించే కార్యక్రమాలు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు నిర్వహించే విధంగా కూడా ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా ముందు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో చూసినాం అధ్యక్ష. అదేవిధంగా విద్యార్థులు విద్యలో 10 సంవత్సరాల్లో విద్యా సంస్థలన్నీ మరి ఒకే దగ్గర హాస్టల్, డార్మెంటరీ, అక్కడే మరి విద్యాభ్యాసం, అక్కడనే పాఠశాల నిర్వహణ, అక్కడే మెస్ మరి కూర్చొని తినడం, అలాంటి విద్యా సంస్థలని కనీసం పట్టించుకోకుండా మరి విద్యార్థులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి గతంలో చూసిన అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% మెస్ ఛార్జీలు, అదేవిధంగా 200% మరి వారు విద్యార్థులకు వాడే సరుకులు కొనుక్కునే విధంగా వారికి అవకాశం ఇచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని కలిగించి ఒక పోటీతత్వాన్ని మళ్ళీ విద్యలో పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన వారు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలనుకున్న వారు గత 10 సంవత్సరాల్లో వారిని విస్మరించినందుకు ఎంతోమంది మనోవేదనకు గురై మరి వారు అటు ఆర్థికంగా ఇటు సామాజికంగా వెనుకబడిపోయిన పరిస్థితి చూసినాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా మా గిరిజన నాయకులు వారు ఏం చెప్పి తప్పు చేసిన అధ్యక్ష. గిరిజన నాయకులు రవీంద్ర నాయక్ గారు కావచ్చు, సీతారామ నాయక్ గారు కావచ్చు, ఇక చాలామంది చెప్పుకుంటూ 150 మంది దాకా వెళ్తారు. కానీ మరి మాకున్న పరిస్థితులలో వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ గారు 76లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత గిరిజనులంతా కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేసిన అధ్యక్ష. అలాంటిది దాన్ని కూడా పక్కన పెట్టి కొత్తగా అవకాశం, ఉద్యమ పార్టీకి అవకాశం ఇస్తే మా జీవితాలు, మా గిరిజన జీవితాలు మారుతాయని చెప్పేసి, మా తండాల మరి రూపురేఖలు మారుతాయని చెప్పేసి మరి వారితో ప్రయాణం చేస్తే అధ్యక్ష చివరికి వారికి మిగిలిందంతా అవమానాలే, అదేవిధంగా కన్నీళ్ళే అధ్యక్ష. గిరిజన విద్యార్థులు ఎలాంటి ఉపాధి ఉద్యోగాల అవకాశాలు లేక రాష్ట్రంలో మరి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, అదేవిధంగా ఇంజనీరింగ్, ఎంటెక్లు చేసిన విద్యార్థులు హమాలి పనులు చేసుకుంటూ, క్యాటరింగ్ ఫంక్షన్లలో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ మరి వారి జీవన ఉపాధి గడుపుతూ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజే కనుక ఒక విద్యా పాలసీ, ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఏదైనా ఒక విధి విధానాలు పాటించి ఉంటే మా విద్యార్థులు ఈరోజు వారి వారి కుటుంబాలని ఇంకా బలోపేతం చేసుకునే ఒక అవకాశం ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో టూరిజంలో అధ్యక్ష ఏనాడు తెలంగాణ తెలంగాణ సమావేశాలు కొనసాగుతున్నాయి. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి అంటూ స్పీకర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ పట్ల జగదీష్ రెడ్డికి గౌరవం ఉందని హరీష్ రావు అన్నారు. స్పీకర్తో జగదీష్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని, ఏకవచనంతో మాట్లాడలేదని అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ విషయంలో పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునః పరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం.
జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా గాని ఏకవచనాన్ని గాని సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది. వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తాం. హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ షెడ్ను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే అక్రమ నిర్మాణ షెడ్ను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ బందోబస్తు సహాయంతో అక్రమ నిర్మాణ షెడ్ను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, గచ్చిబౌలిలో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? సాయేశ్వరి, ఇటీవల కాలంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా కోర్టు సరైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాల్లో భాగంగానే ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉంటాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసేందుకు కూడా హైడ్రా అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో వరుసగా మనం ఇటువంటి కూల్చివేతలు అనేవి చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ షెడ్ ను హైడ్రా అధికారులు కూల్చివేసుకున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కూడా గతంలో ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సమన్వయంతో ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. అయితే అక్కడ ఈ షెడ్ ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఇది ఆ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని తెలియజేసిన తర్వాత కోర్టు యొక్క అనుమతి తీసుకొని తాము యొక్క భారీ షెడ్ ను కూల్చివేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసి ఇమీడియట్ గా ఆ కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. అయితే దీనికి సంబంధించి అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఆందోళన చేసినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరోవైపున భారీ పోలీసు బందోబస్తు, మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మరికొన్ని గంటల్లోనే ఆ షెడ్ కు సంబంధించి పూర్తిగా ఆ నిర్మాణం మొత్తాన్ని కూడా కూల్చివేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నగర వ్యాప్తంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇటు చెరువులను కబ్జా చేసినప్పటికీ, లేదంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ అనేవి కనుక ఏర్పాటు చేసి ఇటువంటి నిర్ణయాలు కనుక ఆక్రమిత భూములు ఏమన్నా ఉంటే మాత్రం అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేస్తాము, వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతలు అనేవి అందులో భాగంగానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. వైఎస్ వివేక హత్య జరిగి 6 సంవత్సరాలు గడిచినా ఇప్పటికే తమకు న్యాయం లభించటం లేదని వివేక కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె సునీతారెడ్డి నివాళులర్పించారు. పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాలలు వేసి సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. తమ తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాలయ్యిందన్నారు. న్యాయం కోసం 6 సంవత్సరాలుగా పోరాడుతున్నట్టు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు ఆమె. సిబిఐ మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని నమ్మకం ఉందన్నారు ఆమె.
అయింది. నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, ఇంకొకరికి న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం. అసలు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సింగిల్ యూజ్ ప్రొడక్ట్స్ ను చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.